నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ ఎన్నికల ఫలితాల్లో గేమ్ చేంజర్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరు వేసినా సమాధానం మాత్రం అందరి నుంచి వచ్చేది పవన్ కళ్యాణ్ అనే. ఇంతకీ కూటమి గెలుపుకు పవన్ ఎలా కారణమయ్యారు? పవన్ తీసుకున్న ఏ నిర్ణయాలు కూటమికి ప్లస్ గా మారాయి? రియల్ హీరో నుంచి రియల్ హీరో వరకు ఫుల్ స్టోరీ చూద్దాం. ఏపీ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన శక్తిగా ఎదిగారు. ఆయన ప్రమేయం రాష్ట్రంలో ఎన్నికల పోరాటాలకు కొత్త చైతన్యాన్ని తెచ్చిపెట్టింది. చాలా మంది దృష్టిని, ముఖ్యంగా యువత దృష్టిని ఆకర్షించింది. వైసీపీ, టీడీపీ వంటి ప్రధాన పోటీదారుల మధ్య రాష్ట్రంలో ఇప్పుడు గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ నిలిచారు. ఏపీలో జనసేన పోటీ చేసిన ప్రతి చోట పంజా విసిరింది. అటు జనసేనతో జత కట్టిన టీడీపీ భారీగా లాభపడింది. వైసీపీని టీడీపీ తుక్కు చేసిందంటే దాని వెనుక ఉన్నది జనసేన సైనికులే. ఇదంతా నంబర్ల పరంగా కనిపించకపోయినా ఓవరాల్ గా పవన్ ఇంపాక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, ఇక పవన్ కళ్యాణ్ త్యాగం కూడా. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఆయనకు ఎందుకు రాజకీయాలు అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ అప్పుడు ఆయన వెనకడుగు వేయలేదు. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తున్నాడు అంటూ అధికార పార్టీలోని చోటామోటా నేత నుంచి సీఎం వరకు విమర్శలు. కానీ ఆయన చలించలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు. అయినప్పటికీ ఆయన కుంగిపోలేదు. చివరకు 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచే ఎత్తి పొడుపు మాటలు అన్ని భరించాడు. ఓర్పు విజయానికి మెట్టు అన్నట్టు తాను ఓర్పుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించాడు. అయితే సరిగ్గా 8 నెలల క్రితం వైఎస్ఆర్సీపీ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజులు జైల్లో ఉండి చివరకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే మొట్టమొదటగా ఆ నాయకుడికి మద్దతుగా నిలిచి నాయుడిని కలిసి ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వెలుపల నిలబడి టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించారు. ఆ సమయంలో పార్టీకి ప్రాణం పోసిన పవన్ కళ్యాణ్ ప్రధానంగా సంక్షోభం, ఆ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షంగా టీడీపీని కలుపుకొని బీజేపీని ఒప్పించారు. పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. పొత్తు అయితే కుదిరింది, కానీ అక్కడే చిక్కులు కూడా మొదలయ్యాయి. సీట్ల కేటాయింపులో చిక్కులు తలెత్తాయి. దీంతో రాష్ట్ర అవసరాల కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గక తప్పలేదు. చివరకు జనసేన సీట్లను సైతం బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడ్డానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు.
తొలుత 23 అసెంబ్లీ స్థానాలు అలాగే 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబడడంతో త్యాగం చేయాల్సి వచ్చింది. 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ కళ్యాణ్ చివరకు నాగబాబు బరిలోకి దిగుతున్నారు అని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా వదులుకున్నారు. ఇక్కడ ఇంకో చిక్కు. పొత్తు కుదరడానికి ముందు అమిత్ షా చంద్రబాబుతో కలవడానికి అస్సలు ఇష్టపడలేదట. ఎందుకంటే 2019వ సంవత్సరంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీని చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆ పార్టీ పైన తీవ్రమైన వ్యాఖ్యలను కూడా చేశారు. ఇక ఇంకోసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకూడదని అమిత్ షా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు ఉంటే వైసీపీని గద్దె దించొచ్చు అనే ఉద్దేశంతోనే అందరినీ కలిపి ఒక కూటమిని తయారు చేశారు. ఇక దీనివల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చే ప్రయోజనం కంటే కూడా రాష్ట్ర ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుంది. నిజానికి ఇంతకు ముందు వైసీపీ బీజేపీ రెండూ పొత్తులో ఉండేవి. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడితే వైసీపీకి బీజేపీ సపోర్టుగా ఉంటుందని పవన్ గ్రహించాడు. దీనివల్ల జగన్ కేసుల విషయంలో బీజేపీ మళ్లీ తనని ఆదుకుంటుందేమోననే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశాడు. జగన్ నుంచి బీజేపీ పార్టీని వేరు చేసి తమ కూటమిలో కలిసిపోయేలా చేశాడు. ఇక ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులన్నింటినీ బట్టబయలు చేయొచ్చు. అలాగే వీలైతే జగన్ ని మళ్లీ జైలుకు కూడా పంపించొచ్చు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ పొత్తు పెట్టుకున్నాడు. అంతేకాదు జగన్ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత జైల్లో ఉండాల్సిందే అనే నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యూహపూరితమైన రాజకీయ ప్రణాళికను రూపొందించాడు అనే చెప్పాలి. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తలెత్తుకొని గర్వంగా నిలబడే స్థాయికి చేరుకున్నారు. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు సాగిన పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఈ ప్రయాణంలో ఎన్నో త్యాగాలు చేశారు. సొంత పార్టీ ఎదుగుదలను కూడా పక్కన పెట్టి టీడీపీకి సహకరించారు. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన తమ కార్యకర్తలపై కూడా చాలాసార్లు కఠినంగా వ్యవహరించారు. అందరినీ దారిలోకి తీసుకువచ్చారు. ఆవేశపూరిత ప్రసంగాలతో తమ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. జన సైనికులు టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రోత్సహించారు. కేవలం 24 సీట్లలో పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత మరో 3 సీట్లు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వీటితో పాటు అనేక త్యాగాలు చేశారు. ఎట్టకేలకు వైసీపీ నేతలకు చుక్కలు చూపించారు. కూటమి బంపర్ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రయాణంలో పవన్ కు ఎదురైన ఆటుపోట్లు సవాళ్లు అన్ని ఇన్ని కావు.
ఎందుకంటే పవన్ సొంత కులమైన కాపు పెద్దల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. తొలి నుంచి పవన్ కు అండగా నిలబడిన కాపు సంక్షేమ నేత చోగొండి హరిరామ జోగయ్య ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేనకు వ్యతిరేకంగా మారారు. మరోవైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయనైతే ముందు నుంచే జనసేనకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే జనాలు మాత్రం పవన్ నే నమ్ముకున్నారు. ఇటు పవన్ కూడా తనపై కులముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని కులాల వారితోనే కలిసి అడుగులు వేశారు. ఇది టీడీపీకి ఎంతగానో ప్లస్ అయింది. ఎన్నో అవమానాలు భరించిన పవన్ ఇటు టీడీపీ అటు బీజేపీ మధ్య వారధిగా నిలిచారు. ఇరు పార్టీలకు సయోధ్య కుదురుతుందో లేదోనన్న అనుమానం ఉన్న ప్రతిసారి పవన్ ఓట్లు చీరనివ్వకుండా కూటమి ఏర్పడేలా కృషి చేశారు. పవన్ ను ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వబోమని వైసీపీ ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసింది. అయినా పవన్ మాత్రం తన ప్లాన్ నే నమ్ముకున్నారు. ఎన్నో సర్వేలు నివేదికల తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు పిఠాపురం నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ ఈక్వేషన్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తే ఏపీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఖచ్చితంగా పవన్ అనే చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ గేమ్ లో తను కింగ్ మేకర్ గా మిగిలిపోయారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.